ఎన్ని ప్రభుత్వాలు మారినా దుబ్బాక అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని మెదక్ ఎంపీ రఘునందనరావు అభివర్ణించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అసంపూర్తిగా ఉన్న ఐటీఐ భవన నిర్మాణాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. దుబ్బాకలో 2018లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఐటీఐ భవనం నిర్మించడానికి శిలాఫలకం వేశామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 3 ఏళ్లలో ఐటీఐ భవనం ఎంతవరకు నిర్మించబడిందో ఇప్పుడు కూడా ఆ నిర్మాణం అదే దశలోనే ఉందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఐటీఐ భవన నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం బాధాకరమన్నారు. భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులకు ఐటీఐ కలగానే మిగిలిపోయిందన్నారు. దుబ్బాకపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. వచ్చే ఆగస్టులో ఐటీఐలో నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నందున అప్పటి వరకు భవన నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. తద్వారా వెనుకబడిన ప్రాంత ఐటీఐ విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ రెడ్డి, సుంకు ప్రవీణ్, భిక్షపతి, వెంకట్ గౌడ్, పార్టీ పట్టణాధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు. జూన్ 2018లో 5 కోట్ల రూపాయలతోటి పని ప్రారంభించినటువంటి ఈ ఐటీఐ నేను శాసనసభ్యునిగా ఉన్న 3 సంవత్సరాల లోపల మొండిగోడల్ని ఒక రూపానికి తీసుకొచ్చి నేను శాసనసభ్యుని నుంచి పార్లమెంట్ సభ్యునికి పోయిన దాదాపు 18 నెలలలో 18 రూపాయల పని కూడా ముందుకు ప్రోగ్రెస్ కాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీఐకి అనుబంధంగా టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీతో కలిసి ఒక అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ని కట్టాలనుకుంటే దుబ్బాక ఐటీఐ పక్కన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏడాదిన్నర లోపల టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్మించడం జరిగింది. కానీ దుబ్బాకలో ఐటీఐ విద్యార్థులు వెనుకబడిన ప్రాంతం, బతుకుదెరువు కోసం ఐటీఐ తప్పితే వేరే ఉద్యోగాలు దొరకలేనటువంటి పరిస్థితులలో ఓ ఎలక్ట్రీషియనో, ప్లంబరో, ఫిట్టరో, వెల్డరో ఇట్లాంటి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి ఈ ఐటీఐ కాలేజ్, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజ్ పూర్తయి ఇందులో మంచి వసతులతోటి విద్య జరగాలని నేను శాసనసభ్యునిగా శతవిధాలుగా పోరాటం చేయడం జరిగింది. పని ముందుకు తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్తో అనేక దఫాలుగా మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. నేను శాసనసభ్యుని నుంచి పోయిన డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 నెలల్లో 2వ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి దుబ్బాక ప్రాంతానికి సజీవ తార్కాణం ఈ ఐటీఐ బిల్డింగ్. 2018 జూన్ శిలాఫలకం ఇంకా వెక్కిరిస్తా ఉంది నాటి పాలకులని. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 18 నెలలలో కనీసం ఈ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దుబ్బాక ప్రాంతం ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నట్టు అప్పటి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పటి ప్రభుత్వం లోపల కూడా దుబ్బాక నిర్లక్ష్యానికి గురవుతుంది అనడంలో సజీవ సాక్ష్యం ఏదైనా ఉందంటే ఈ ఐటీఐ బంగ్లాని. పక్కన టాటా గ్రూపులు కడితే 18 నెలలలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తయారవుతుంది. 5 కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఇవాళ కూడా ఈ బంగ్లా పూర్తి కాదు, ఇక్కడికి ఐటీఐ విద్యార్థులు రారు.